నమస్తే. ఆగస్టు మంత్ 2025 సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. మనం చెప్పుకున్న విధంగా ఇది ఎంతో పవిత్రమైన మాసం, ముఖ్యమైన మాసం, ఎన్నో ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఈ మాసంలో కనుక మనం చూసుకుంటే ఫస్ట్ మిథున రాశి వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే ఈ మంత్ చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఆగస్టు మంత్లో ఈ మిథున రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే ఇందులో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు ఫస్ట్ 1-2-3 పాదాలు అంతా కూడాను మనకి మిథున రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి కా, కీ, కు, క్నం, జ్ఞ, చే, కా, కో, కే, కౌ, హ అనే అక్షరాలంతా కూడా మనకి మిథున రాశిలో ఉంటారని గమనించుకోవచ్చు. అయితే గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే ఈ ఆగస్టు మంత్లో సూర్యుడు వచ్చేటప్పటికి 17th మారుతూ ఉన్నాడు. అయితే జూలై లాస్ట్ ఎండ్లోనే వచ్చేటప్పటికి మనకి జూలై 22వ తారీఖున బుధుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో మారుతూ ఉన్నాడు. శుక్రుడు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి జూలై 26వ తారీఖున మారుతూ ఉన్నాడు. జూలై 28వ తారీఖు కుజుడు వచ్చి మనకి కన్యా రాశిలోకి మారుతూ ఉన్నారన్నమాట. ఈ యొక్క గ్రహస్థితిని గట్టి మనం కనుక చూసుకుంటే లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్తో కనుక మనం కంపేర్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే లక్ష్మీప్రదంగా ఉంటుంది. మాసం అంతా సూర్యుడు 3వ ఇంట్లో ఉండి చక్కటి విజయాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. రిపప్రియం, శత్రువులతో కలిసి కనుక మీరు కూర్చొని మాట్లాడితే విజయం మీదవుతుంది. శ్రేయం, మీకు ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు అఖిల విషయ భోగం, అన్ని విషయాల్లో ఓవరాల్ ప్రాస్పరిటీ ఉండే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం మన మహర్షులు ఇచ్చే విధంగా మనకు చూస్తే బాగుంటుంది. అయితే సూర్యుడు ఈ ఒక్కొక్క గ్రహం ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు 3వ ఇంట్లో ఉండి 9వ ఇంట్లో చూడటం వల్ల ఇది ఒక సూర్యుడు మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవచ్చు. మనకు మహర్షులు 3వ ఇంట్లో సూర్యుడు ఉంటే ఏమని ఉంటుందంటే ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభాచ పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి, తృతీయ స్థానకే శుక్ర రవి అని మనకు చెప్తూ ఉంటారు. తృతీయ స్థానకే రవి అని మనకు చెప్తూ ఉంటారు. అంటే ఈ ప్రకారం కనుక చూసుకుంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటాము, బంధుమిత్రులతో చక్కగా కలిసి హ్యాపీగా ఉంటాము, అర్ధలాభం ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు. సో సూర్యుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల ఒక రకంగా కనుక చూసుకుంటే మిథున రాశి వాళ్ళకు లాస్ట్ 2 months కొంచెం ఇబ్బందులు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జాబులకు పోయినాయి అని చెప్పేసి నాకు చాలామంది ఫోన్లు చేశారు. అయితే ఇప్పుడు ఆగస్టు 17th తర్వాత సిచ్యువేషన్ అంతా మారిపోతుంది. ప్రతిదీ మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. పర్టికులర్గా ప్రొఫెషన్ అంతా రిలేటెడ్ మ్యాటర్స్లో మీరు చాలా విజయంగా ముందుకు దూచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫాదర్కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ముందుగానే కావాల్సిన అరేంజ్మెంట్లన్నీ చక్కగా చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ ఏదైనా హెల్త్ కనుక బాగాలేకపోతే ఇమీడియట్లీగా ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా వాళ్ళని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయి చక్కగా ట్రీట్మెంట్ ఇప్పించండి. 4వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇది అగైన్ మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవచ్చు. 4th హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే భాగ్యహాని, భయం, క్రోరం, బంధువైరం, ధనక్షయం, రోగాది పీడితం, సంతాపం, చతుర్థ స్థానకే కుజ అని మనకి మహర్షులు చెప్తూ ఉంటారు. ఈ ప్రకారం కనుక చూసుకుంటే 4వ ఇంట్లో ఉంటే భాగ్యహాని, ధనం ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది, వృధాగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, క్రూరం, మీకేదో ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది, బంధువులతో గొడవ పడే అవకాశం, ధనక్షయం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కుజుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా మదర్ రిలేటెడ్ కానివ్వండి, తర్వాత ఇంటిలోకి సంబంధించిన వ్యవహారాల్లో, సుఖానికి సంబంధించిన వ్యవహారాలు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కుజుడు 7వ ఇంట్లోను 11వ ఇంట్లోను చూడటం వల్ల మానసికంగా ఆందోళన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 11వ ఇంట్లో చూడటం వల్ల ధనం విషయంలో చాలా చక్కగా బాగుంటారని మీరు గమనించుకోవచ్చు. అయితే శుక్రుడు మనం చూసుకుంటే శుక్రుడు 1st హౌస్లో ఉండి చక్కగా కుజుడు ఇందాక ఏమేమి ఇబ్బందుల్లో ఏ విషయాల్లో ఇబ్బందులు పెడుతున్నాడో శుక్రుడు ఇమ్మీడియట్గా ఆ విషయాల్ని కేర్ తీసుకొని వాటిని తిరిగి కరెక్ట్ చేసే బాధ్యతను శుక్రుడు తీసుకొని, శుక్రుడు మీకు 1st హౌస్లో ఉండటం వల్ల ఏమని చెప్తారంటే అర్ధలాభాచ సౌఖ్యం, పరస్త్రీ సంగమం, యత్నకార్య లాభాశ్యాత్ జన్మకే భృగునందని అని మనకి సంస్కృతంలో వివరించడం జరిగింది. కుజుడు 1st హౌస్లో ఉండటం వల్ల అర్ధ ప్రకారంగా చాలా లాభంగా ఉంటుంది. చిత్త సౌఖ్యం, మానసంతా చాలా ఆనందంగా ఉంటుంది. పరస్త్రీ సంగమం లేదా పరపురుష సంగమం అని మనకు చెప్తూ ఉంటారు. లేడీస్ అయితేనేమో చక్కగా వాళ్ళకి తెలిసిన జెంట్స్తో వాళ్ళతో కలిసేసి హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జెంట్స్ అయితే కనుక లేడీస్తో ఎక్కువగా మాట్లాడి వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక అంతేకాకుండా యత్న కార్యార్థ లాభాశ్యాత్, ఏదైనా కనుక పని చేస్తే అందులో విజయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఒక ముఖ్యమైన విషయం,
ఇప్పటిదాకా గనక లేడీస్‌కి మీకు ఎవరికన్నా జెంట్స్ ఇంట్లో గానీ, బయట గానీ మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోయి చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా జెంట్స్‌కైనా లేడీస్‌తో గనక ఎవరితో గనక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అంతకుముందు అవన్నీ సమస్య పోయి చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నక్షత్ర ప్రకారం గనక మనం చూసుకుంటే ఇందులో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఉంటాయని మనకు తెలుసుకోవాలి. మృగశిర నక్షత్రం వాళ్ళకి గనక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. మృష్టాన్నము చక్కగా పార్టీల్లో, ఫంక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తూ యాక్టివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కలహము, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడా తోబుట్టువుల వల్ల గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టాన్నం ఉంటుంది. కానీ గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులో అన్నదమ్ములతోటి, తోబుట్టులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టాన్నం ఉంటుంది. చక్కగా అన్ని విషయాల్లో బాగుంటుంది. ఒక గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూసారు కదండి, మిథున రాశి వాళ్ళకి లాస్ట్ 2 మంత్స్తో కంపేర్ చేస్తే ఈ మంత్ వచ్చే మంత్ చాలా చక్కగా ఉంటుంది. నక్షత్ర ప్రకారం కూడా అన్ని విషయాలు చాలా చక్కగా ఉంది. ఒక గొడవలు అయ్యే అవకాశం మాత్రం ఎక్కువగా ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం. మీకు ఇప్పటిదాకా కంఫర్టబుల్గా ఉన్న ఒక వెహికల్ కానివ్వండి, లేదంటే ఏమని చెప్తారు, ఏదో ఒక విషయంలో మీకు బాగా సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని చక్కగా ఏమని చెప్తారు, మీకు హెల్ప్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఒక వస్తువు కానీ ఒక ఐటమ్ వల్ల అది మీకు దూరం అవడంతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఫిజికల్గా కంఫర్టబుల్గా ఉన్న విషయాలు ఏదో ఒకటి మీకు దూరమై కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం వెహికల్ విషయంలోనూ, ఇంటికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ మీకు ఏదైనా కనుక సపోర్ట్ ఇచ్చే వాళ్ళలో ఆల్టర్నేటివ్ పెట్టుకుంటే మీరు ఈ ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మిథున రాశి వాళ్ళు కనుక చూసుకుంటే ఒక కుజుడికి సంబంధించి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి మంగళవారం ఖచ్చితంగా మీరు మంగళ గౌరీ వ్రతం చేసుకోవటం స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ ఒక మంగళవారం చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి అక్కడ ఎవరికైనా 1 కేజీ కందులు కనుక దానం చేస్తే చక్కగా ఆ కుజుడు పెట్టే ఇబ్బందుల నుండి చక్కగా ఉంటారని, ఇబ్బందులన్నీ పోయి చక్కగా ఉంటారని గమనించుకోవచ్చు. ఇంకా ఎవరైనా కనుక ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉంటే కుబేర పాశుపత అభిషేకము, మహాలక్ష్మి విశేష హోమం తప్పకుండా జరిపించుకోండి. కొంతమంది నాకు వచ్చిన ఫోన్ కాల్స్ వాళ్ళకి 1 to 1 చేయడానికి చాలా ఖర్చు అవుతుందండి, సామూహికంగా ఏదైనా కనుక ఉంటే తక్కువ ఖర్చులో చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. అందుకని ఇది అంతా దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 21వ తారీఖున, ఆగస్టు 22వ తారీఖున ఈ 2 రోజులు ఫస్ట్ రోజు వచ్చేప్పటికి కుబేర పాశుపత అభిషేకం, ధనం సంపాదించిన ధనం స్థిరంగా నిలబడి ఉండటానికి కుబేర పాశుపత అభిషేకం ప్లాన్ చేశాము. అంతేకాకుండా 2వ రోజు వచ్చేప్పటికి మహాలక్ష్మి విశేష హోమం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విశేష హోమం యొక్క రిజల్ట్ ఏమంటే, ఒకటి శీఘ్ర ధన ప్రాప్తి, అంటే మీకు ధనం తొందరగా మీకు రావడానికి, సంపాదించుకోవడానికి. నష్ట ద్రవ్య ప్రాప్తి, ఇంకోసం మీకు గనక సంపాదించుకున్న ధనం మీరు ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా, వడ్డీకి ఇచ్చినా, లేదంటే పార్ట్నర్స్ మధ్య ఇన్వెస్ట్ చేసిన ఆ ధనం తిరిగి మీకు మళ్ళా రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఇలా విశేష పూజ ఆగస్టు 22వ తారీఖున మహాలక్ష్మి విశేష హోమం చేయించడం సామూహికంగా జరుగుతూ ఉంటుంది. ఈ 2 పూజలు సామూహికంగా, కానీ మీ స్వహస్తాలతో మీరే అభిషేకం చేసుకొని, మీ హస్తాలతో, మీ స్వహస్తాలతో మీరే హోమం మీద భార్యాభర్తలు కూర్చుకొని మీ చేతులతో మీరే హోమ దినుసులన్నీ హోమగుండంలో వేసి హోమం చేయించుకునే అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంట్రెస్ట్ కనుక ఎవరికైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే మీకు కావాల్సిన వివరాలను ఫర్దర్ పంపించడం జరుగుతుంది. ఈ మాసం నుండి మీకు చక్కగా ఇందాక చెప్పిన విధంగా అన్ని పండుగలు చక్కగా సెలబ్రేట్ చేసుకొని మీకు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో తలతూగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.
నమస్తే. ఆగస్టు మంత్ కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. కర్కాటక రాశి కనుక గమనించుకుంటే ముఖ్యంగా ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంత్. కొంచెం చాలామందికి జాబుల్లో ప్రాబ్లంగా ఉంది అని చెప్పేసి నాకు జూలై మంత్లో కూడా చాలామంది ఫోన్ కాల్స్ అవన్నీ రావటం జరిగింది. అందులోనూ ఈ యొక్క ప్రాబ్లం మీకు ఆగస్టు 15th వరకు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాబుల్లో ప్రాబ్లము, అనుకున్న పనిలో విపరీతమైన ఒత్తిడి వచ్చి కొంతమందికి జాబులు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఓవరాల్గా కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ మంత్ అంతా మీరు ఆధ్యాత్మికంగా చింతనతో ఉండటం చాలా చాలా ముఖ్యము. అందుకని ఈ ఆగస్టు మంత్లో ఉన్న పండగలన్నీ చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉండండి. సో కర్కాటక రాశి కనుక మనం చూసుకుంటే ఇందులో నక్షత్రం వైజ్ కనుక చూసుకుంటే పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా కూడాను ఈ కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అన్న లెటర్స్ అంతా కూడాను మనకి కర్కాటక రాశిలో ఉంటారు. మనం గ్రహస్థితిని కనుక గమనించుకుంటే ఆగస్టు మంత్లో 4 గ్రహాల యొక్క మార్పు ఉంది. అందులో ఫస్ట్ సూర్యుడు వచ్చేటప్పటికి ఆగస్టు 17th మారి ఉన్నాడు. ఆగస్టు 17th సూర్యుడు మారబోతూ ఉన్నాడు. అయితే దానికంటే ముందుగా కూడా 22 డేట్న అంటే జూలై 22నే బుధుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో మారున్నారు. శుక్రుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో జూలై 26వ తారీఖున మారి ఉన్నాడు. తర్వాత మనకి కుజుడు వచ్చేటప్పటికి 28వ తారీఖున ఆగస్టు కన్యరాశిలోకి మారి ఉన్నారన్నమాట. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం యొక్క కాన్సెప్ట్ ప్రకారం కనుక మనం చూస్తే ధనము, ధనలాభము, పరాభవము, అర్ధ ప్రాప్తి అని చెప్తారు. అంటే ఏ ప్రకారంగా కనుక చూసుకున్నా కానీ వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనలాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనం గమనించుకోవాలి. మనకి సెకండ్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఇది మనకి కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్ అని మరి తెలుసుకోవాలి. ఏ విధంగా కనుక చూసుకుంటే కొంచెము మీరు ఈ మంత్ యొక్క సక్సెస్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా మీ యొక్క డెసిషన్ మేకింగ్ని బట్టి, మీ యొక్క మానసిక స్థితిని బట్టి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మంత్ కనుక మీకు కలిసి రావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే 2వ ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాపో, శిరోభెద, నిష్ఫలం కృషి, వాణిజ్యం, విత్తరాశిగతే రవి అని చెప్తారు. అంటే ఈ ప్రకారం కనుక చూసుకుంటే శారీరకంగా అలసటగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, దుష్టులతో సమాసం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనస్తాపానికి గురవుతారు. అయ్యో అనవసరంగా ఈ పని చేసాము, అనవసరంగా వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసాము, వీళ్ళంతా తిరిగి టైం వేస్ట్ చేసుకున్నాం, మనీ వేస్ట్ చేసుకున్నామని బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శిరోవ్యధ, విపరీతంగా తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా నిష్ఫలం కృషి, వాణిజ్యం అని చెప్తారు. అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన, అగ్రికల్చరల్ చేసిన, కష్టంతో కూడుకుని ఏ పని చేసినా కానీ అందులో రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8వ ఇంట్లో సూర్యుని యొక్క దృష్టి ఉండటంతో కొంచెం గొడవలు అయ్యి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం ఈ రాశి వాళ్ళు. 3వ ఇంట్లో కనుక కుజుడు ఉండటం వల్ల కుజుడు మీకు 3వ ఇంట్లో ఉండి విశేషంగా యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నాడు. కానీ ఆ యొక్క విశేషమైన యోగ్యతని మీరు ఎక్కువగా అనుభవంలోకి అయితే రాదు అని చెప్పుకోవాలి. ఉండటం వల్ల అంటే మీకు కుజుడు చక్కగా యోగ్యతను తీసుకొని వస్తున్నాడు. అయితే ఈ కుజుడికి వేరు అడ్డంగా ఇంకొక గ్రహం ఉండటంతో కుజుడు తను ఇవ్వాల్సిన మంచి రిజల్ట్స్ను పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనరల్గా అయితే మనకి కుజుడు 3వ ఇంట్లో ఉంటే విత్తలాభం, సదా ఆరోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధనప్రాప్తి, 3వ స్థానికే కుజ అని చెప్తారు. అంటే ఈ టైంలో మీకు వస్త్రలాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ చక్కగా టకాటకా చేసే ఒక సామర్థ్యము, ధైర్యము, సాహసం అన్నీ మీకు వచ్చేసి ఉంటాయి. అయితే విపరీత వేద వల్ల అంత యాక్టివ్గా మీరైతే ఉండలేరని చెప్పుకోవచ్చు. కానీ విశేషంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొఫెషన్ మ్యాటర్స్లో మీది పై చేయిగా ఉండి అనుకున్న పనులని అనుకునే విధంగా మీరు టకాటకా చేసుకొని వెళ్ళిపోయేసి అందరి అభిమానాన్ని అయితే చూరగొంటారని తెలుసుకోవచ్చు. అయితే శుక్రుడు అగైన్ మీకు 12వ స్థానంలో ఉండి అంత మంచిది యోగ్యతను అయితే ఇవ్వడానికి తెలుసుకోవాలి. మీకు ఇప్పటిది కనుక చూసుకుంటే సూర్యుడు సరిగ్గా ఉపయోగపడలేదు. మీకు కుజుడు మంచి చేయాలి కానీ అతను చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. శుక్రుడు వచ్చేటప్పటికి ఇతను కూడా ఒక మంచి పొజిషన్లో అయితే లేరు. అందుకని చెప్పేసి ఈ మంత్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు మీకు 12వ ఇంట్లో ఉండటం వల్ల కొన్ని ఛాలెంజెస్, కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవి ఏమంటే
శస్త్రపీడం చోరబాధ అతిక్లాశో మహద్భయం కృషిరవ్యాధి సర్వవిఘ్నం శాత్ ద్వాదశ స్థానకే భృగు అంటారు. అంటే అగ్రికల్చరల్గా చేసిన, బిజినెస్ చేసిన, ఏదైనా కష్టపడి చేసినా అందులో సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహద్భయం, చాలా భయం కలిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. శస్త్రపీడ అంటే ఆయుధపీడ, ఏదైనా కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ మీరు వాడే ఏదైనా వస్తువులు ఉంటే అవి మీకు ఇబ్బంది పెట్టేసి దెబ్బలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుప్త రోగాలు, వెనరల్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూశారు కదా, 3 గ్రహాల్లో ఏ గ్రహం కూడా అనుకూలంగా లేదు. కొన్ని అదర్ గ్రహాలు కూడా మీకు అనుకూలంగా లేకపోవడంతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే ఇందులో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఉంటాయని మీరు గమనించుకోవాలి. నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే పాజిటివ్ సైడ్లకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధన సంపద ఉంటుంది, మృష్టాన్నము, చక్కగా పార్టీలు ఫంక్షన్లు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఛాలెంజ్ కనుక మీరు చూసుకుంటే గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాశనము, ఏదో ఒక పని మీరు కనుక చేసింది ఇంతకుముందు ఏదైనా ఉంటే అది తలబెట్టిన పని సరిగ్గా ముందుకు పోక ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో గొడవలు పడే అవకాశం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే పాజిటివ్ సైడ్లకి సంపదలు ఉంటాయి, ధనం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. కానీ వీళ్ళకి నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళకి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక మీరు తలబెట్టిన పని సరిగ్గా ముందుకు పోక ఇబ్బందులకు గురయ్యి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగైన్ ఆశ్లేష నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు వస్తుంది. నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే గొడవలు, నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో చూసారు కదా, మీరు ఫలితాలు కనుక మనకి రెమెడీస్ కనుక చూసుకుంటే మీరు పరిహారాలు కనుక భాగంగా ఈ ఆగస్టు మంత్ అంతా మీరు చాలా ఆధ్యాత్మికంగా గడపడం చాలా ముఖ్యం. అందులోనూ మంగళగౌరి వ్రతం చేసుకోవటం, మంగళవారాలు చేసుకోవటం చాలా ముఖ్యము. సోమవారాలు చేసుకుంటే ఇంకా ముఖ్యము. ఇవి చేసుకోకపోయినా మీరందరూ ఖచ్చితంగా వరమహాలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. అడగకుండానే అమ్మవారు ఎన్నో వరాలు మనందరికీ ఇస్తూ ఉంటుంది. ఈ శుక్రవారం రోజున, ఈ శ్రావణవాసం వ్రతం పౌర్ణమి రోజున కనుక మీరు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కనుక మీరు భక్తి శ్రద్ధలతో గనక అమ్మవారి గనక వరమహాలక్ష్మి వ్రతం చేసుకుంటే మీకు అనంతమైన సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వినాయక చవితి కూడా 27వ తారీఖున ఉంది కాబట్టి సిద్ధి బుద్ధి ప్రదాత అని చెప్తూ ఉంటారు. అంటే మనకు అనుకున్న పని ఎక్కడ ఆటంకాలు లేకుండా విజయం సాధించాలని, దీనితో పాటు మనకి ఉన్నతమైన మన బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉండాలని ఉద్దేశంతో మనకి ఒక భక్తితో ఈ పండుగని ఖచ్చితంగా జరుపుకోండి. ఈ టైంలో మీరు బయటికి వెళ్ళి ఏయో పనులు చేసేదానికంటే కూడాను ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతోటి ఆధ్యాత్మికంగా భక్తి శ్రద్ధలుగా ఈ యొక్క శ్రావణ మాసాన్ని చక్కగా ప్రతిరోజును జరుపుకుంటే కనుక మీకు అష్టౌశ్వర్యాలు భోగభాగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతే కనుక ఎవరికైనా కనుక ఉద్యోగం రీత్యా కొంచెం ఇబ్బందికి పడుతూ ఉంటే కనుక వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకున్న, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకున్న, సూర్య అష్టకం చదువుకున్నా కానీ చక్కగా బాగా కలిసి వస్తుంది. సూర్యుడికి నమస్కార ప్రియుడు అంటారు కాబట్టి మీరు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయటం బాగా ప్రాక్టీస్ చేయండి. వీటితో పాటు ఈ రాశి వాళ్ళు ఎవరికైనా కనుక ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే కుబేర పాశుపత అభిషేకము లేదంటే మహాలక్ష్మి విశేష హోమము చక్కగా జరిపించుకోండి. కొంతమంది నాకు పెట్టిన మెసేజ్లకి సంబంధించి కొంతమంది సామూహికంగా, ఎందుకంటే ఇవి లాస్ట్ 2 years 1-to-1 వాళ్ళ ఇళ్లలో ఈ పూజలు చేయటం ఎక్కువగా జరిగింది. కుబేర పాశుపత అభియోగం రిపీట్. కొంతమంది లాస్ట్ ఇయర్ అంతా నేను కొంతమందికి 1-to-1 బేసిస్తో వాళ్ళ ఇళ్లలో చేయటం జరిగింది కుబేర పాశుపత అభిషేకము, మహాలక్ష్మి విశేష హోమము. అయితే కొంతమంది నాకు ఫోన్ కాల్ చేశారు, 1-to-1 చాలా ఖర్చు అవుతుంది కాబట్టి వాళ్ళు భరించలేక చేయించుకోవటం మానేశారు. అయితే అలాంటి వాళ్ళకు కూడా దృష్టిలో పెట్టుకొని ఇది సామూహికంగా చేయటం ప్రారంభించాము. ఆగస్టు 21వ తారీఖు 22వ తారీఖు 2 రోజులు, ఆగస్టు 21st వచ్చేటప్పటికి కుబేర పాశుపత అభిషేకం చేస్తూ ఉన్నాము. ఇది సామూహికంగా అందరూ వచ్చి చక్కగా కూర్చొని పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది ఓపెన్గా టెంపుల్లో జరుగుతుంది. రెండోది వచ్చేటప్పటికి ఇది మనకి శుక్రవారం 22వ తారీఖున వస్తుంది. ఈ రోజు వచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష హోమం ప్లాన్ చేసాము. ఈ యొక్క ఉద్దేశం ఏమంటే మహాలక్ష్మి విశేష హోమం శీఘ్ర ధన ప్రాప్తి, నష్టద్రవ్య ప్రాప్తి అని చెప్తారు.
అంటే మీరు ఇంతకుముందు ధనాన్ని కనుక ఎక్కడన్నా పోగొట్టుకున్న లాస్లు వచ్చిన పార్ట్నర్షిప్లో పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి ధనం మీకు రాకుండా ఆగిపోయి ఉంటే అది ఆ ధనం మీకు చాలా శీఘ్రంగా రావడానికి, అలానే నష్టపోయిన వాటిని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి నష్టద్రవ్య ప్రాప్తికి ఈ విశేష హోమం ప్లాన్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి ఆగస్టు 22వ తారీఖున లాస్ట్ శుక్రవారం చేయటం జరుగుతుంది. మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే కనుక ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీరందరూ చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఈ 2 రోజుల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీకున్న ధనానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాశి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలను కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.